నీకోసం దేవుడు దాచుంచిన మేలులు కడుపుకు పరిమితమైనవి కాదు, శరీర ఆరోగ్యం వరకు పరిమితమైనవి కాదు. దేవుడు అంటాడు, ఎందుకు ప్రార్థన చేసేటప్పుడు మీరు అన్నం కోసం ప్రార్థిస్తున్నారు? అన్యుల్లాగా. నువ్వు ప్రార్థన చేయాల్సింది వాటి కోసం కాదు, నా చేతిలో ఉన్న మేలుల కోసం నువ్వు ప్రార్థన చేయాలి. నీ కోసమే నేను సంకల్పించిన మేలుల కోసం నువ్వు ప్రార్థన చేయాలి. దేవుడు ఒప్పుకుంటే నా మనసులో ఉన్న ఆశ ఏంటో చెప్పనా? ప్రభువా, నాకు మేలు చేయవా? ఏంటది? స్టెఫను చచ్చిపోతే భక్తిపరులు అతన్ని సమాధి చేసిరని బైబిల్లో రాయబడింది కదా. నేను చచ్చిపోతే ఆ భక్తులు నన్ను సమాధి చేయడానికి రావాలి ప్రభువా, భక్తిపరులు నా సమాధికి రావాలి ప్రభువా. నాకు ఆ మేలు చేస్తావా? నా మనసులో ఉన్న ఆశ, ప్రార్థన అది. నువ్వు దేవుని దగ్గర ఎలాంటి మేలులు కోరుకుంటున్నావు నాకు తెలియదు, కానీ నేనైతే అలాంటి మేలులు కోరుకుంటున్నా. దైవజనులు ఎంతోమంది చచ్చిపోయినప్పుడు రీసెంట్గా అందరికీ తెలిసిన ట్రెండింగ్ న్యూస్, బిల్లీ గ్రహం గారు చనిపోయినప్పుడు ప్రపంచమంతా భక్తి పరులు ఉన్న వాళ్ళు చూశారు. వావ్, గ్రేట్ గ్రేట్ బ్లెస్సింగ్ టు ద మ్యాన్ ఆఫ్ గాడ్. దైవజనుడైన బిల్లీ గ్రహం గారికి దేవుడిచ్చిన గొప్ప బ్లెస్సింగ్ అది. సహోదరి, చాలాదా ఈ మాటలు? నీ జీవితంలో దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో నువ్వు అర్థం చేసుకోవడానికి చాలావా ఈ మాటలు? లే, నీ మనస్సును కంకణం కట్టుకో, దేవుని ఎడల యథార్థంగా బ్రతకడానికి.